అయితే ఇవన్నీ చేసినాక కూడా పాలసీ వాళ్ళు రిజెక్ట్ చేశారు, అంటే క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. ఇవ్వటం కుదరదండి, మీరు సకాలంలో మాకు చెప్పలేదండి, లేకపోతే ఈ ఫామ్ సరిగ్గా నింపలేదనో, లేకపోతే ఇంకోటో కారణం చెప్తే అప్పుడు మనం ఏం చేయాలి? దీనికోసం మనకి చట్టరీత్యా ఏమేమి రైట్స్ ఉన్నాయంటే, తప్పనిసరిగా దీనికి రైట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ కోసం 2017లో ఒక చట్టం చేయడం జరిగింది. ఇది కేవలం పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్షణ కోసం చేయబడింది. సో ఒకవేళ అలా తిరస్కరిస్తే మనకి ఇమీడియట్ గా కంపెనీలో ఏదైతే పాలసీ మనం తీసుకున్నామో ఇన్సూరెన్స్ కంపెనీ, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక గ్రీవెన్స్ ఉంటుంది. ఆ గ్రీవెన్స్ కి ఇమీడియట్ గా మనం కంప్లైంట్ చేసి ఈ క్లెయిమ్ ఇలా రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు. రెండవది ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ అని ఒకటి ఉంటుందండి. ఇందులో 50 లక్షల వరకు మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఈ అంబుడ్స్మెన్ లో కూడా విత్ ఇన్ 30 days లో మనకి యొక్క పరిష్కారం అనేది జరిగిపోతుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన తర్వాత అన్ని బాగుండి వాళ్ళు ఒకవేళ క్లెయిమ్ మనకి ఇవ్వకపోతే 30 days లోపు, ఆ తర్వాత ఎన్ని రోజులైతే వాళ్ళు డిలే చేస్తారో దానికి వాళ్ళు ఇంట్రెస్ట్ తో కలిపి ఇవ్వాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ కూడా పరిష్కారం కాలేదనుకుంటే మూడోది మనకి వినియోగదారుల ఫారంలు అని ఉంటాయండి. ఇవి సిపి యాక్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కొత్త చట్టం, పాత 86 ఉండేది. ఇప్పుడు ఆ కొత్త చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో ఒక కన్జ్యూమర్ ఫారం, ఇప్పుడు దాన్ని రెడ్రెసల్ కమిషన్ అంటున్నాము, ఇప్పుడు రెడ్రెసల్ కమిషన్ అన్న పేరుతో ఉన్నాయి. వీటిని కన్జ్యూమర్ ఫారమ్స్ అందరికీ బాగా తెలుసు. సో ఈ ఫారం లో మనం ఫైల్ చేసుకోవచ్చు కేసులు. ఏ ఇన్సూరెన్స్ అయితే వాళ్ళు ఏదైనా క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే, మన దగ్గర అన్ని కూడా బాగుండి కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు ఏదో సఫిషియెంట్ కాజ్ లేకుండా అనుకుంటే, ఇమీడియట్ గా మనం జిల్లా ఫారంలో 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ కి సంబంధించి జిల్లా ఫారంలో చేసుకోవచ్చండి. 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉన్నటువంటి ఏదైతే ఇన్సూరెన్సెస్ ఉంటాయో అవి మనం స్టేట్ కమిషన్ లో చేసుకోవాలి. ఇంకా 2 కోట్ల పైన ఉంటే, ఒకవేళ 2 కోట్ల కంటే పైన ఏదైనా ఉంటే అవి మనం నేషనల్ కమిషన్ లో ఫైల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చట్టపరంగా మనం రిలీఫ్ పొందొచ్చు. ఆ కంపెనీ నుంచి క్లెయిమ్ ని మనం పొందే అవకాశం ఉంటుందండి. ఈ ఇన్సూరెన్స్ అనేది చాలా కీలకం కనుక అందరికి కూడా, ప్రతి వారి లైఫ్ లో కూడా ఈ పాలసీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ చదవటం, అవి భద్రపరచుకోవటం, క్లెయిమ్ చేసే టైంలో మనం ఏవైతే ఇవ్వాలో వాటిని ప్రాపర్ గా ఒరిజినల్ పాలసీ బాండ్ కానివ్వండి, మన ఆధార్ కార్డు వగైరా ఐడెంటిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా సబ్మిట్ చేయడం, మంచి గైడెన్స్ తీసుకోవాలి. ఇలా రిజెక్ట్ చేసినటువంటి క్లెయిమ్స్ మీద మీరు ఒకవేళ కంప్లైంట్ చేయాలి లేదా ఒకవేళ కేసులు వేయాలనుకుంటే తప్పనిసరిగా ఒక లాయర్ ని కన్సల్ట్ చేసి ఆ లాయర్ ద్వారా మీరు పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల మనకి ఇమీడియట్ గా మీకు రిలీఫ్ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. ఇమీడియట్ గా మీకు ప్రాపర్ వేలో వెళ్తుంది కనుక మీకు తప్పనిసరిగా రిలీఫ్ పొందేటటువంటి అవకాశం ఉంది. మన సిఎస్ఆర్ లీగల్ గైడ్ ద్వారా కూడా ఏదైనా మీ సమస్యలకు మీరు పరిష్కారం పొందొచ్చు. కింద ఉన్నటువంటి స్క్రోల్లో కనిపిస్తున్న నెంబర్స్ ని మీరు కాంటాక్ట్ చేసి మీకు ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే దానికి మీరు తగినటువంటి పరిష్కారాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా మరో అవసరంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.